ఇన్సులిన్ స్పైక్ అవ్వద్దు అని అంటూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు 2 ఫుడ్స్‌ని కంపేర్ చేద్దాం. గుడ్ ఫుడ్ అండ్ బ్యాడ్ ఫుడ్. గుడ్ ఫుడ్‌లో మనం వాటర్ మిలన్ తీసుకుందాం. బ్యాడ్ ఫుడ్‌లో ఒక చాక్లెట్ తీసుకుందాం. వాటర్ మిలన్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంతుంటది? అరౌండ్‌గా 85-95 ఉంటది. గ్లైసెమిక్ ఇండెక్స్. ఇట్స్ టూ హై. అండ్ చాక్లెట్‌ని చూసుకుంటే అరౌండ్ 65-75 వరకు ఉంటది. అండ్ వాటర్ మిలన్ కంటే తక్కువ. ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఎక్కువ ఉంటదో అది మనకి హానికరం అని ఒక స్టేట్మెంట్ నడుస్తుంది. చాక్లెట్ కంటే వాటర్ మిలన్ బ్యాడా? సో ఇక్కడ మనం గ్లైసెమిక్ ఇండెక్స్ కాదు చూడాల్సింది, ఇన్సులిన్ స్పైక్ రెగ్యులేషన్స్ అవి కాదు, గ్లైసెమిక్ లోడ్ అనేది చూడాలి. ఇప్పుడు గ్లైసెమిక్ లోడ్ ఇన్ ది సెన్స్ మనకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, అది ఏ మోతాదులో అవుతుంది అంటే తక్కువ అవుతుందా ఇన్సులిన్ స్పైక్, ఎక్కువ అవుతుందా? ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తామో అప్పుడు మనకి ఆర్గన్ నీడ్లో ఉంటుంది. ఇప్పుడు గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ కిందకి కన్వర్ట్ అయ్యి ఆర్గన్లో పోనీకి ఈ ఇన్సులిన్ అనేది ఒక కీ. తక్కువ స్పైక్ అయితే ఏం కాదు. సో ఇక్కడ మనం చూడాల్సింది గ్లైసెమిక్ ఇండెక్స్ కాదు, గ్లైసెమిక్ లోడ్. అంటే మొత్తం ముచ్చట అనేది షుగర్ పేషెంట్కి మళ్ళీ వర్తియదు. ఆ షుగర్ పేషెంట్ కొంచెం మాడిఫై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం హెల్దీ ఇండివిజువల్లో ఇన్సులిన్ స్పైక్ అయితే ఏం కాదు, ఎక్కడైతే మనకి ఆర్గాన్ నీడ్లో ఉందో అక్కడ సరిపోతుంది. బట్ ఎక్కువ మొత్తాదులో ఇన్సులిన్ స్పైక్ అయితే అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది, లైక్ షుగర్ లేకుంటే ఫ్యాట్ కన్వర్ట్ అవ్వటం. వాటర్ మిలాన్కి గ్లైసెమిక్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఒకటేసారి ఇన్సులిన్ స్పైక్ అనేది తక్కువ అవుతుంది. సో ఇక్కడ చాక్లెట్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నా చాలా అవుతుంది స్పైక్.